హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా వీడియోలో చిట్టినాడు చికెన్ చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చాలా బాగుంది కదా. చూడండి, ఇది టమాటా రసంలోకి సూపర్ కాంబినేషన్, చాలా టేస్టీగా ఉంటుంది. రసం వేసుకొని టమాటా రసం ఈ చికెన్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ మొత్తం వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా కడాయి పెట్టుకొని 2 బిర్యానీ ఆకు వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ చెక్క, 1 ఇంచ్ వరకు చెక్క వేసుకున్నాను. 2 ఇలాచి, ధనియాలు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. మిరియాలు ఒక 10-15 మిరియాల వరకు వేసుకోండి. లవంగాలు ఒక 4 లవంగాలను వేసుకోవాలి. ఇలా బిర్యానీ ఆకుని తుంచి వేసుకుంటే బాగా రోస్ట్ అవుతాయి. తర్వాత మెంతులు కూడా 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఒక 4 ఎండుమిర్చిని వేసుకొని దోరగా వేయించుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. చూడండి, చాలా బాగా ఫైన్గా చేసుకోవాలి. ఫైన్ పౌడర్ చూడండి, ఇలా చేసుకోవాలి. చేసుకొని ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ 1 కేజీ చికెన్ ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మిరప్పొడి ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇందాక ఎండుమిర్చి వేసుకున్నాను కదా, దానికోసం కొద్దిగా తగ్గించి వేసుకోవాలి. ఇది గరం మసాలా ఇంట్లో తయారు చేసుకుంది, ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకోవాలి. టేబుల్ స్పూన్ పెరుగు వచ్చి 1 గ్లాసు, టీ గ్లాస్ అంతా పెరుగు కూడా వేసుకోవాలి. అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి మసాలా బాగా అంటేటట్టుగా బాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దీనికి ఉప్పు కారం బాగా పట్టి చికెన్ ముక్కలకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 4 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కాక ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా సన్నగా చాప్ చేసుకున్న 2 ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయినాయి కదా. ఇందులో టమాటాల ముక్కలని వేసుకోవాలి. ఒక 2 టమాటాలని ఇలాగే చాపింగ్ చేసుకున్నాను సన్నగా, అది కూడా వేసుకున్నాను. వేసుకోవాలి. చూడండి, ఇలా టమాటా ముక్కల్ని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో వేయించుకున్నాను. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి బాగా ఉడకనిద్దాం. 10 మినిట్స్ అయిపోయింది, చూద్దాం. చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. ఇప్పుడు దీనికి మూత పెట్టకుండా ఇలాగే ఉడకనివ్వాలి, ఎందుకంటే ఈ వాటర్ మొత్తం బాగా ఇంకిపోయి బాగా ఫ్రై అవ్వాలి. ఇలా వాటర్ మొత్తం బాగా ఇంకిపోయి దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని వేసుకోవాలి. మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి మసాలా బాగా అంటేటట్టు కలుపుకుంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మా పిల్లలకైతే ఇలా చేసి పెట్టడం అంటే చాలా ఇష్టం. వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు. మామూలుగా చికెన్లో ఏ రెసిపీ చేసినా వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. ఇలా వెరైటీస్ చేయాలని వాళ్ళు ఇలా వెరైటీస్ని చేయాలంటా ఉంటారు. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా చక్కగా కలుపుకోవాలి. నెయ్యి వేయడం వల్ల దీనికి ఇంకా టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కొద్దిగా వేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. నేను ఎప్పుడైనా కొత్తిమీర, కరివేపాకు అనేది లాస్ట్లో వేసుకుంటాను, ఎందుకంటే దాని ఫ్లేవర్ లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. ఫస్టే వేసుకుంటే ఫ్లేవర్ మొత్తం పోతుంది.
చూడండి, ఒక నిమ్మకాయని రసం తీసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్లో దింపేస్తాం. అనక ఈ నిమ్మరసం వేసుకుంటే ఈ ముక్కలకి టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది చూడండి మా చిట్టినాడు చికెన్. ఎందుకంటే ఇందులో ఎక్కువగా స్పైసెస్ ఏం వేయలేదు నేను. చాలామంది వేసుకుంటారు, కానీ మా ఇంట్లో చిన్నపిల్లలు తినేది కదా, ఎందుకని నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి వేయలేదు. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది, ఫ్రై అయిపోయింది. మా చిట్టినాడు చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సర్వ్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇది టమాటా రసంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.